అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా సడన్గా? ఏం లేదమ్మా, కొంచెము సొరకాయ పచ్చడిను బెండకాయ పులుసు చేద్దామని చేస్తున్నా. మొన్న అన్నది కదా రూప, బెండకాయ పులుసు కావాలా అత్తయ్య, చేసుకుందామా అని చెప్పాను అన్నది. సరేలేమ్మా, నేను తర్వాత చేసి పెడతాను బెండకాయ పులుసు అని చెప్పాను. నాకు బెండకాయ పులుసు తినాలని అన్నది, అందుకని చేద్దామని చేస్తున్నా. సొరకాయ కూర, బెండకాయ పులుసు. కూర అది ఏంటిది పచ్చడా? అవును, అంత వేసావు. పచ్చడి కదా అన్నది. అదే కదా, ఇందాక పచ్చడి అన్నావు నువ్వు, ఇప్పుడు ఏం కూర అంటున్నావు? లేదు లేదు, కూరగాయలు పచ్చడే. అదే అంత పెద్ద పెద్ద మిరపకాయలు వేసావు. అదే అంటే ఇప్పుడు మామూలుగా ఇందులో చింతపండు వేస్తారు సొరకాయ పచ్చడిలో. నేనేంటంటే ఈసారి టమోటాలు వేసి చేద్దాంలే అని ఒక 2 టమోటాలు వేసాను పులుపుకి. ఇందులో చింతపండు వేయను అనమాట. ఇంకా చింతపండు వేయవా? ఇంకా చింతపండు వేయను. ఈ టమోటాలు ఇవి వేయించేసి పచ్చడి చేస్తే టేస్ట్ బాగుంటుంది, అందుకని అలా చేస్తున్నా. ఈ బెండకాయ పులుసు అంటే బెండకాయలో ఉల్లిపాయ కానీ టమోటా కానీ ఏం అవసరం లేదు. బెండకాయలు, చింతపండు, ఉప్పు, కారం అంతే. కొంచెము చిక్కబట్టడానికి బియ్యపిండి కలిపి ఉంచుకున్నాను. ఈ బియ్యపిండి లాస్ట్లో పోస్తా. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పోస్తాను. కంపల్సరీగా కొంచెం బియ్యపిండి పోసుకుంటేనే చిక్కబడుతుంది, లేకపోతే నీళ్లు నీళ్లు బెండకాయలు ఉంటాయి, అప్పుడు పులుసు మనము తినలేము. దానికోసమని బియ్యపిండి కంపల్సరీ వేసుకోవాలి. ఓకే, ఈ రెండేనా చేస్తుంది, ఇంకేం చేయవా? ఇంకేం కావాలమ్మా, ఇంకేమైనా కావాలంటే చేసి పెడతా. లేదు, తర్వాత మధ్యాహ్నంగా కొంచెము రూప అన్నది టమోటాలు ఎక్కువ తెచ్చాడా అత్తయ్య ఈయన, కొంచెం పచ్చడి చేసుకుందాం అన్నది. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు చేసి పెడతాను టమోటా పచ్చడి. టమోటా పచ్చడి చేస్తే అది మీకు దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ దేనికైనా ఉపయోగపడుతుంది. సరే సరే, అలా టమోటా పచ్చడి చేసి పెడతా. ఇప్పటికైతే ఈ 2 చేస్తున్నా. అసలు ఏమేమి వేసావు దాంట్లో? దీంట్లో ఏం లేదమ్మా, పచ్చిమిరపకాయలు, టమోటా, సొరకాయ, ఇంకా దీంట్లో ఉప్పు వేసుకొని మిక్సీ వేసేసుకోవటం అంతే. అంటే తిరుమత వేసిన తర్వాత వేసావు వీటిని దీంట్లో? తిరుమత వేయలేదమ్మా, తర్వాత వేసుకోవాలి. ఒక ఆయిల్ పోసి వేయిస్తున్నాయి అంతే. కరేపాకు ఉంది మరి? కరేపాకు కూడా కొంచెం వేసా, కరెక్టే, మర్చిపోయాను. కరేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అని దశలో కొంచెం కరేపాకు వేసాను. కొత్తిమీర కొత్తిమీర ఏం అవసరం లేదు. కొత్తిమీర వేసుకున్నా ఒకటే, వేసుకోకపోయినా ఒకటే, కానీ టేస్ట్ ఇలా చేసినా బాగుంటుంది. మరి ఇది బెండకాయలకి ఏం లేదు, బెండకాయ తిరుమత ముందే వేసేస్తాను. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు అన్ని వేసేసి కొంచెం కరివేపాకు వేసేసి ఆయిల్ వేసేసి బాగా మగ్గనియాలి. మగ్గిన తర్వాత ఉప్పు, కారం వేయాలి. అదేంటి 2 ఒకటేసారి చేయడం? 2 ఒకేసారి అంటే ఇంకా 2 స్టవ్లు పెట్టేసామనుకో తొందరగా అయిపోతుంది పని. ఇవి అయిపోగానే అన్నం వండేసుకుంటే అరగంట 30 గంటలో వంట అంతా అయిపోతుంది. అంటే 2 వేగేవే కాబట్టి ఎక్కువ ఉండదు. అది కాసేపు కలిపి తర్వాత మళ్ళీ ఇది కలుపుకుంటే సరిపోద్దా? సరిపోతుంది. ఇదే అట్లకాడ పెట్టుకోవచ్చు, వేరే పెట్టాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఉప్పు కారాలు ఏం వేయం కదా ఇందులో. పచ్చిమిరపకాయలున్నా అంత కారం ఏమి దీనికి పట్టుకోదు, ఊరికే వేయిస్తాం కాబట్టి. అందుకని 2 కలిపి దీంతోనే వేయించేసుకోవచ్చు. అదేలే, మాడకుండా అదొక కాసేపు ఇది కాసేపు అంతే, వెంటనే అయిపోతుంది. అంటే ఒకటొకసారి అంటే 2 సార్లు నిలబడాలి కదా స్టవ్ దగ్గర. అదే ఇప్పుడు 2 ఒకేసారి పెట్టామనుకో ఒకేసారి అయిపోతుంది, ఒకసారి నిలబడితే సరిపోతుంది. ఇంకా గ్యాప్ ఉండదు, గ్యాప్ ఉండదు, చకచక అయిపోతుంది. అన్నం కుక్కర్లో పెట్టేసుకుంటాం కాబట్టి అన్నం పెట్టేసి పోయి కూర్చుంటే విజిల్స్ వచ్చేస్తే అయిపోతుంది. పక్కన పెట్టిన కుక్కర్ అన్నందేనా? ఇది అన్నమే. అంటే మొన్న నేను ఏం చేశానంటే కొంచెం బియ్యం నానబెట్టి పెట్టుకున్నాం అనుకో తొందరగా అయిపోతుంది, అందుకని బియ్యం నానబెట్టి ఉంచాయి. ఇవి అయ్యేలోపు బియ్యం నానతాయి. నానగానే పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాలు ఆదా అవుతుంది మనకు. ఆల్రెడీ ఎట్లా గ్యాస్ ప్రాబ్లం అవుతుంది కదండి, ఇబ్బంది అవుతుంది కదా, మనకు గ్యాస్ ఆదా అవుతుంది. ఒక 5 నిమిషాలు గ్యాస్ ఆదా అయితే ఇంకా ఆ 5 నిమిషాలతో ఇంకేమన్నా చేసుకోవచ్చు మనం. అంతేలే, అందుకోసమని నేను బియ్యం నానబెట్టి ఉంచుకున్నా. ఇక బెండకాయలు మగ్గిపోయాయి, ఇగో ఇలా మగ్గాలి. మగ్గిన తర్వాత తగినంత కారము, తగినంత ఉప్పు వేసుకోవాలి. కారం వేసాను, పసుపు ఆల్రెడీ వేయించేటప్పుడే వేసేస్తాను. ఇదిగో చిన్న స్పూన్ తోటి 2 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్లు కారం వేసేసుకున్నాను. ఇది కూడా కొంచెము పచ్చివాసన పోయేటట్టు వేగాలి. ఇప్పుడు మరి దాన్ని దీనికి పెట్టచ్చా? ఒకటే వాడచ్చా? ఇంకా దానికి పెట్టకూడదు, అయిపోతుంది. వేరే తీసుకొని ఉపయోగించుకోవాలి. దీంట్లో కారం వేసేసాను కదా.
ఆ, అందుకని మళ్ళీ ఈ గరిటె పెట్టకూడదు. అదేలే ఇప్పుడు ఆ కారం ఉప్పు వేయక ముందు వరకు దాన్ని వాడుకోవచ్చు. దాన్ని వాడుకోవచ్చు. కారం ఉప్పు వేసిన తర్వాత దానికి వేరేది పెట్టుకోవాలి. ఇందులో మనము పచ్చిమిరపకాయలు వేసాం కదా, అందుకోసమని ఈ గరిటేమో కారం తగిలింది కదండి, మళ్ళీ కారం తగిలితే టేస్ట్ మారిపోతుంది. అందుకని వేరేది తీసుకున్నాం. ఇది కొంచెము సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి, లేదంటే మాడినట్లయితే. ఇది ఇంక ఉప్పు కారము వేగిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు చింతపండు రసం పోసేసుకున్నాను. చింతపండు రసం ఉడకాలండి. ఇదిగోండి, పులుసులోకి కంపల్సరీగా బెల్లం వేసుకోవాలండి. ఒకటి వేసుకుంటే సరిపోదు, అందుకని 2 వేస్తున్నాను. ఇదిగోండి, ఇట్లా వాటర్ పోసుకోవాలి. ఇది బాగా తెరలాలి. తెరిలిన తర్వాత బియ్యపిండి వేసుకోవాలి. ఇటు పక్క ఇది ఉంది కదండి, ఇదిగోండి ఇది మగ్గిపోయింది చూడండి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకోవటం. ఇక మగ్గిపోయిన తర్వాత చేస్తున్నాను. ఇది మూత పెట్టి ఉంచామనుకోండి చల్లారదు, దానికోసమని కాసేపు పక్కన పెట్టేస్తే చల్లారిపోతుంది. అది మగ్గింది కదండి, చల్లారేంతవరకు పక్కన పెట్టేశాను. మరి అంతలోపు అన్నం పెట్టేసుకున్నాం అనుకోండి, అన్నం అయిపోతుంది. ఇది ఇంకా పులుసు కొంచెం ఉడకాలి. ఈ ఉడికే లోపల అన్నం కూడా అయిపోతుంది. అవి చల్లారిపోయినాయండి. ఇందులో ఉప్పు వేసేసి జార్లో వేసేసుకున్నాం. మిక్సీలో వేసుకొని చిటికలో వచ్చేస్తా. ఇదిగోండి, బెండకాయ ముక్క ఉడికిపోయిందండి. ఇప్పుడు కలిపెట్టుకున్న బియ్యపిండి పోసేసుకోవాలి. అంటే ఉట్టి బియ్యపిండి పోస్తే గడ్డ కడుతుంది, అందుకని కలిపే పోసుకోవాలి. ఎంతేనండి, బెండకాయ పులుసు అయిపోయింది. అన్నం కూడా వండేసాను, అన్నం కూడా అయిపోయింది. ఇంకా మిక్సీలో వేసుకొని ఇదిగోండి చట్నీ కూడా మిక్సీలో వేసేసాను. ఇంకా పోపు వేసుకుంటే సరిపోతుందండి. వంట అయిపోయింది. కరెక్ట్గా 40 నిమిషాల్లో వంట అయిపోయిందండి. అందుకే పక్కన పెట్టి చేసావా? తొందరగా అయిపోతుందని చేసేసాక. అదేలే, బెండకాయ పులుసు అయిపోయినట్టేనా, ఇంకా టైం పడుతుందా? లేదు, ఒక 2 నిమిషాలు అయిపోతుంది. అంటే ఇప్పుడు పిండి పోసాం కదమ్మా, కొంచెం తిక్కయింది కదా. తిక్కైంది చూపి. ఇదిగో ఇంకా కొంచెం ఉడికేటప్పటికి ఇంకా కొంచెం తిక్కవుతుంది. కొంచెం ఉడకాల, బియ్యపిండి పోసాం కదా, మళ్ళీ పచ్చిగా ఉంటుంది. పచ్చి వాసన లేకుండా కొంచెం ఉడకాలి. ఉడికితే బెండకాయ పులుసు టేస్ట్ అదరహో. బెండకాయ పులుసు అయిపోయిందమ్మా. అక్కడి నుంచి నీకు అర్థం కాదు, దగ్గరికి వస్తే అర్థమవుతుంది. ఇదిగోండి, బియ్యపిండి పోస్తే ఇలా చిక్కబడుతుందండి. తినటానికి మనకు బాగా అనుకూలంగా ఉంటుంది. నీళ్ళు ముక్కలు ఉంటే తినటానికి అనుకూలంగా ఉంటుంది. అందుకని బియ్యపిండి వేసాను. గుజ్జులాగా వచ్చింది బియ్యపిండి వేయటం వల్ల చిక్కబడింది అనమాట. చిక్కబడితే ఇట్లా అన్నంలో కలపడానికి బాగుంటుంది. అయిపోయింది కదా. ఇదిగోండి, పచ్చడి చేసుకున్నాం కదా, ఆ పచ్చడికి పోపు వేసేసానండి. అన్నీ అయిపోయినాయి. ఇది ఇంకా కొంచెం కరివేపాకు వేసేసి ఇది ఆఫ్ చేసేసి అయిపోయింది. ఇదిగోండి, ఇంకా ఇందులో పోపు వేసేసుకొని సర్వ్ చేసుకొని తినేటమేనండి. వంట రెడీ అయిపోయింది. మీ ఇంట్లో వంట ఎంతసేపు చేస్తారో కామెంట్లో తెలియజేయండి. ఇదిగోండి, పచ్చడి రెడీ అయిపోయింది, పులుసు రెడీ అయిపోయింది, అన్నం రెడీ అయిపోయింది. మీరు కూడా చకచక అలా చేసేసుకోండి, 2 స్టవ్ మీద పెట్టేసుకొని. ఈ రెసిపీస్, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.